చూడండి ఇప్పుడు నార్మల్‌గా ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను కోడ్. ఒక్కటే కోడ్ తీసుకున్నాను. సో, మీరు డిఫరెంట్ టైప్స్‌గా యూజ్ చేసుకొని మీరేం చేసుకోవచ్చు అంటే ఎమోజిస్ ప్రింట్ చేసుకోవచ్చు. ఒకటి మాడ్యూల్ యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఒకటి యూనికోడ్ యూజ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. సో, ప్రింట్ ఫంక్షన్ లోపలికి నేనేం చేశానంటే ఒక యూనికోడ్ రాశాను. ఓకే. ఇదొక యూనికోడ్. దేని యూనికోడ్ అంటే ఇది గ్రైండింగ్ ఫేస్ అంటే నార్మల్‌గా నవ్వే ఫేస్ యొక్క యూనికోడ్ అనమాట. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. రన్ చేసి చూపిస్తాను. దానికన్నా ముందు నేనంతా కూడా ఇది కామెంట్ పెట్టేస్తాను. ఓకేనా. ప్రీవియస్ కోడ్ అంతా కూడా ఉంది కదా! సో, దానంతా కూడా కామెంట్ పెట్టేస్తాను. కామెంట్ పెట్టిన తర్వాతకి ఇదొక్కటి రన్ చేస్తాను. ఎందుకంటే మిగతావి కూడా ఉన్నాయి నా దగ్గర. అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇది రన్ చేసినట్లయితే మీకు చూడండి ఎలా వచ్చింది గ్రైండింగ్ ఫేస్ అనేది వచ్చింది. ఇదొక పద్ధతి. ఓకే. ఎమోజిస్ ప్రింట్ చేసుకోవడం పద్ధతి ఇదొకటి. ఇంకోటి కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను. సో, అది ఎలా ఉంటుందంటే ఇది కామెంట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఓకేనా. ఇలా ఉంటుంది. ఓకే. చూడండి ఇప్పుడు ఇంపోర్ట్ ఎమోజి అని ఉంది కదా! ఎమోజి అనేది ఒక మాడ్యూల్ అనమాట. ఓకే. మాడ్యూల్‌లోని ఎమోజి డాట్ ఎమోజిస్ అని ఉంది. సో, ఇది ఎమోజిస్ అనేది ఒక ఫంక్షన్. ఇది మాడ్యూలు, ఇది ఫంక్షన్. ఇందులో మనకి గ్రైండింగ్ ఫేస్ ఉంది, అప్‌సైడ్ డౌన్ ఫేస్ ఉంది, జానీ ఫేస్ ఉంది, షూషింగ్ ఫేస్ ఉంది. సో, ఎలా ఉందో రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూసినట్లయితే నాకేమొచ్చింది చూడండి. లైక్ గ్రైండింగ్ ఫేస్ ఉంది. ఓకేనా. దాని తర్వాతకి ఇంకోటుంది అప్‌సైడ్ డౌన్ ఫేస్ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే జానీ ఫేస్ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే షూషింగ్ ఫేస్ ఉందనమాట. సో, ఇదేంటి నార్మల్‌గా యూనికోడ్ యూజ్ చేసి ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు మనం ఎమోజిస్‌ని. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ ఇదేంటంటే ఒక మాడ్యూల్ యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకుంటామనమాట. సో, మీకు ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తాను. చూడండి ఇప్పుడు నా దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటదని అవుట్‌పుట్. అర్థమవుతదా ఒకసారి? ఓకే. చూడండి ఇప్పుడు ఈ విధంగా వచ్చినట్లయితే చూడండి. ఇక్కడ డిఫరెంట్ అన్నీ కూడా యూనికోడ్‌లు తీసుకున్నాను. ప్రతి ఒక్క దానికి మీకు అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అవుట్‌పుట్ చూయించి. దీన్ని ఇప్పుడు రన్ చేసినట్లయితే ఫస్ట్ నాకేమొచ్చింది? ఫస్ట్‌ది వచ్చేసరికి నాకు స్మైలింగ్ ఐస్. సెకండ్ వచ్చేసరికి గ్రైనింగ్ ఫేస్ విత్ స్వెట్ వచ్చింది కదా! అది. అండ్ తర్వాతకి ఇప్పుడు చూసినట్లయితే రోలింగ్ ఆన్ ది ఫ్లోర్ లాఫింగ్ అనమాట ఇది. ఓకేనా. ఫేస్ విత్ టియర్స్ ఆఫ్ జాయ్ అదొకటి. అండ్ స్లైట్‌లీ స్మైలింగ్ ఫేస్ ఒకటొచ్చింది. అదేవిధంగా మీరు చూసినట్లయితే స్మైలింగ్ ఫేస్ విత్ హాలో వచ్చింది. నెక్స్ట్ స్మైలింగ్ ఫేస్ విత్ హార్ట్ ఐస్ వచ్చింది. అదేవిధంగా జిప్పర్ మౌత్ ఫేస్ వచ్చింది. అదేవిధంగా వచ్చినట్లయితే అన్‌అమ్యూజ్డ్ ఫేస్ అనేది ఇదొకటొచ్చిందనమాట. ఓకేనా. ఈ ఫేస్. సో, ఇవన్నీ కూడా ఎమోజిస్ ఎలా యూజ్ అవుతాయి బ్రో మాకు రియల్ టైమ్‌లో అంటే, ఇప్పుడు చూడండి మీరు ఏదన్నా చాట్‌బోట్ బిల్డ్ చేసిర్రనుకోండి. ఓకేనా. ఏదైనా ఒక చాట్‌బోట్ బిల్డ్ చేసిర్రనుకోండి. చాట్‌బోట్ బిల్డ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం చాట్ చేస్తున్నప్పుడు ఎమోజిస్ పెడతాం అనమాట. సో, అట్లాంటి టైంలో మీరు ఎమోజిస్ పెట్టాలనుకుంటే ఇట్లాంటి యూనికోడ్స్ పెట్టి చేసుకోవచ్చు కదా! సో, ఇప్పుడు చూడండి ఇప్పుడు 1 యూనికోడ్ అని పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది యూనికోడ్. ఓకే. ఇది యూనికోడ్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేనేమంటున్నాను ఫస్టు ఎస్ ఈక్వల్ టు ఇంట్ ఓకే. ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ కదా! ఇప్పుడు నార్మల్‌గా ఇన్‌పుట్ ఇన్‌పుట్ చేసి ఏం చేస్తానంటే నార్మల్‌గా ఎంటర్ ది మెసేజ్ అంటున్నాను. ఓకే. ఎంటర్ ది మెసేజ్ ఆర్ టైప్ ది మెసేజ్ అని తీసుకుందాం. ఓకే. టైప్ ది టైప్ ది మెసేజ్. మెసేజ్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏమంటానంటే ఇఫ్ ఇఫ్ ఓకే. యెస్ ఈక్వల్ టు 1 అని టైప్ చేసినట్లయితే మనకేం రావాలి? ప్రింట్ మనకేం కావాలంటే ఇక్కడున్నది ఈ ఎమోజి రావాలి. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి డైనమిక్ ఎలా అడుగుతుంది నన్ను. ఇప్పుడు ఇది రన్ చేసింటే నాకు టైప్ ది మెసేజ్ అన్నది. అప్పుడు నేనేం చేస్తాను 1 టైప్ చేస్తాను. 1 టైప్ చేసి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినప్పుడు నాకేమైంది? ఇక్కడ చూడండి నాకిక్కడ ఉన్నాయి అన్నీ వచ్చినాయి. అంటే ఇవన్నీ ఎందుకొచ్చినాయంటే నార్మల్‌గా ఇవన్నీ కింద ఉన్నాయి కాబట్టి వచ్చాయి. ఇవన్నీ కింద ఉన్నాయి కాబట్టి వచ్చాయి. ఇవి కామెంట్ చేస్తే నాకొక్కటే వస్తుంది. ఇప్పుడు ఇది కామెంట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది కామెంట్ చేసినట్టయితే, ఇప్పుడు కామెంట్ చేశాను ఇది. ఇప్పుడు చూడండి నా దగ్గర ఏముంది ఇప్పుడు? నార్మల్‌గా ఒకటే ఉంది కదా! ఇప్పుడు ఇది రన్ చేస్తాను చూడండి. నేను మెసేజ్ టైప్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 అని టైప్ చేశాననుకోండి చాట్‌బోట్‌లో నాకు ఈ విధంగా వస్తదనమాట అవుట్‌పుట్. అంటే ఇట్లా నార్మల్‌గా ఎక్కడైనా మనము రియల్ టైమ్ అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు గాని, ఎప్పుడైతే ఎమోజిస్ ఉపయోగపడతాయో ఇట్లా మనం కండిషన్స్ రాసుకొని గాని, లేకపోతే ఇట్లా యూనికోడ్ మనం డైరెక్ట్ రాయలేం కాబట్టి యూనికోడ్ ఒకటి స్టోర్ చేసుకొని దాన్ని డైరెక్ట్‌గా సంథింగ్ ఏదానికైనా అసైన్ చేసుకొని దాన్ని కాల్ చేసుకోబట్టి సో, మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మనకి యూజ్ అవుతుందని మాత్రం చెప్పాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లాస్ట్ ఒక పాయింట్ ఏందంటే మీకు ఇట్లాంటి పైథాను సంబంధించినవి చాలా అయితే చేశాను వీడియోస్ పైథాన్ ప్రాజెక్ట్స్‌లో. అదేవిధంగా పైథాన్ ఫుల్ కోర్స్ ఉంది. 10 అవర్స్ కోర్సు. ఒకసారి చూడండి. అండ్ జావా కోర్స్ ఉంది. సి లాంగ్వేజ్ కోర్స్ ఉంది. అట్లా 20 కోర్సెస్ ఉన్నాయి. ఒకసారి మన ప్లేలిస్ట్‌లోకెళ్ళి చూడండి. మీకు మొత్తం కంటెంట్ అయితే ఫ్రీగా అయితే దొరుకుతుందనమాట. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.